టుడే లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 1 అనేది సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే టూ సమ్ అంటే మనకి ఏరియాలోని కొన్ని వాల్యూస్ ఇస్తాడు. సో ఇప్పుడు ఏవైనా 2 నెంబర్స్ కలిపితే టార్గెట్కి అనేది ఈక్వల్ అవ్వాలి. సో ఆ 2 నెంబర్స్ తాలూకా ఇండెక్సెస్ అనేవి రిటర్న్ చేయాలి. సపోజ్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో 7 + 2 ఎంత? 9. సో 9 ఈక్వల్ అయింది కాబట్టి 0, 2 అనేది రిటర్న్ చేయాలి. ఫస్ట్ అప్రోచ్ వచ్చేసరికి అన్ని పేర్స్ చెక్ చేస్తాం. అంటే 2, 8, 2, 7, 2, 15. సో ఇట్లాగా నెక్స్ట్ 8, 7, 8, 15 ఇట్లా అన్ని చెక్ చేస్తాం. ఇక్కడ ఎక్కడ ఈక్వల్ అవుతుంది? 2, 7 దగ్గర ఈక్వల్ అవుతుంది. సో దానికోసం i అనేది 0 నుంచి n-1 వరకు, j అనేది i+1 నుంచి n-1 వరకు రన్ చేస్తున్నాం. సో ఏరియా ఆఫ్ i అండ్ ఏరియా ఆఫ్ j ఈక్వల్ టు టార్గెట్ అయితే రిటర్న్ ఏం చేస్తున్నా? i, j రిటర్న్ చేస్తున్నా. ఒకవేళ ఏమీ లేకపోతే రిటర్న్ -1 రిటర్న్ చేస్తున్నాం. దీనికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి O of n², స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి O of n పడుతుంది. బట్ మనం ఏం చేయాలి? ఆప్టిమైజ్ చేయాలంటే హ్యాష్ మ్యాప్ యూజ్ చేసుకొని దీని ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలంటే, సో ఇనిషియల్ హ్యాష్ మ్యాప్ అనేది ఎంప్టీ ఉంది. సో ఇప్పుడు టార్గెట్ ఎంత? 9 ఉంది. ఎవ్రీ టైం ఏం చేస్తున్నా అంటే టార్గెట్లో నుంచి వాల్యూ అనేది తీసేస్తున్నా. ఆ వాల్యూ అనేది ఇందులో ఉందా లేదా చెక్ చేస్తున్నా. సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే 9 - 2 ఎంత? 7. 7 అనేది ఇందులో ఉందా? లేదు. అప్పుడు ఏం చేస్తున్నాను? 2, ఆ ఇండెక్స్ అనేది పెడుతున్నా. నెక్స్ట్ 8 దగ్గరకు వచ్చా. 9 - 8 ఎంత? 1. 1 ఇందులో ఉందా? లేదు. సో అప్పుడు ఏం చేస్తున్నా? 8, 1 పెడుతున్నా. నెక్స్ట్ 7 ఇక్కడికి వచ్చా. 9 - 7 ఎంత? 2. 2 ఉంది కాబట్టి ఇక్కడ తాపేసి ఈ 0 అండ్ ఈ 2 అనేది రిటర్న్ చేస్తున్నా. సో దానికోసం హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసా. i అనేది 0 నుంచి n-1 వరకు రన్ చేస్తున్నా. ఎవ్రీ టైమ్ రిమైనింగ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఒకవేళ రిమైనింగ్ వాల్యూ కనుక ఇందులో ఉంటే సో రిమైనింగ్ తోలకి ఇండెక్స్ అండ్ హ్యాష్ మ్యాప్లో ఉన్న వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో ఒకవేళ లేకపోతే ఏం చేస్తున్నా? ఎవ్రీ టైమ్ అనేది వాల్యూ అనేది ఇందులోని ప్లేస్ చేస్తున్నా. సో లాస్ట్లో ఏం చేస్తున్నా? -1 అనేది రిటర్న్ చేస్తున్నా. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి O of n, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి O of n. ఎందుకంటే ఎక్స్ట్రా హ్యాష్ మ్యాప్ యూజ్ చేసాం కాబట్టి.